ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశానుసారం జూలై 7న ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హుస్నాబాద్ గాంధీ చౌక్లో కుచినపల్లి గ్రామంలో ఎంఆర్పీఎస్ జెండా గద్దెకు భూమి పూజ కార్యక్రమం నిర్వహించినట్లు నియోజకవర్గ ఇన్ఛార్జి యనగందుల లక్ష్మీనారాయణ తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో ఎంఎస్సీ జాతీయ నాయకులు సిద్దిపేట జిల్లా ఇన్ఛార్జి మందకుమార్ మాదిగ పాల్గొని భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టారని అన్నారు. జూలై 7న జరిగే 31వ ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాడవాడలా ఎంఆర్పీఎస్ జెండా ఎగరవేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పెరికే పరశురాం మాదిగ, మండల ఇన్ఛార్జి బత్తుల చంద్రమౌళి, గ్రామ అధ్యక్షులు జరిపోతుల సంపత్, ఉపాధ్యక్షులు కొంకటి సమ్మయ్య, కార్యదర్శి చేప్యాల సమ్మయ్య, కోశాధికారి ఖాత సదానందం, కార్యదర్శులు చెప్పాల సిద్ధయ్య, బోహిని సంపత్ మాట్లాడారు. ఇక చెప్పాల సునీల్, వేల్పుల నిఖిల్, గడపే శ్రీనివాస్ తదితరులను నియమించి ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. మందకృష్ణ మాదిగ గారి పిలుపు మేరకు ఈరోజు హుస్నాబాద్ నగరంలో గాంధీ చౌక్ దగ్గర ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినమైన జూలై 7వ తేదీ ఏతుందో జూలై 7వ తేదీన ప్రతి గ్రామంలో దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రతి మాదిగ పల్లెలో ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినం పురస్కరించుకొని ఎంఆర్పీఎస్ జెండా ఎత్తి మాదిగలు ఆత్మగౌరవం చాటాలని చెప్పేసి నేను మాదిగలకు, మాదిగ కులాలకు, మాదిగ అనుబంధ సంఘాలందరికీ నేను పిలుపునిస్తున్నా. ముఖ్యంగా ఎస్సీల వర్గీకరణ కోసం గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో గత 30 సంవత్సరాలుగా పోరాటం చేసి వర్గీకరణ సాధించుకోవడం జరిగింది. పేదల అభివృద్ధి కోసం జరిగే సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కోసం గౌరవ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో పనిచేస్తామని, పోరాటం చేస్తామని చెప్పి మేము స్పష్టం చేస్తూ 7వ తేదీన ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినం పురస్కరించుకొని ప్రతి గ్రామంలో దండోరు జెండలు ఎత్తి మాదిగలు ఆత్మగౌరవం చాటాలని చెప్పేసి